నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరొక పక్కన భారత పర్యాటకురాలు కూడా సాయాన్ని అందించారు. కాసేపట్లో ఆందోళనకారులతో నేపాల్ అధ్యక్షుడు సమావేశం కూడా కాబోతున్నారు. వాళ్ళ డిమాండ్ల మేరకు ఇప్పటికీ డిమాండ్లని ఆందోళనకారులు వెల్లడించారు. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా ఉంది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, చంద్రిక, నేపాల్లో పరిస్థితి ఇంకా అశాంతిగానే ఉంది. అక్కడ ఆందోళనలు, కర్ఫ్యూ కొనసాగుతూ ఉన్నాయి. విమాన సర్వీసులు పూర్తిగా ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పర్యాటకులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. భారత ప్రభుత్వం, ఎంబసీ, అదేవిధంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అయితే సహాయ చర్యలు చేపట్టాయి. అక్కడ ఉన్న వారితో, తెలుగు వారితో మాట్లాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు గాని, అధికారులు గాని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు యువత పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, నిరసన హింసాత్మకంగా మారటం, ఆ తర్వాత పార్లమెంటు మంత్రుల ఇళ్లపైన దాడులు జరగటం, అవన్నీ మనం చూసాం. గత 3 రోజుల నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసులు, సైన్యం కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు కూడా 25 మందికి పైగా మృతి చెందారు, 100 మంది గాయపడ్డారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత మొత్తం నేపాల్ అంతా కూడా అక్కడ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం కాఠ్మండు, ఇతర నగరాల్లో కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది. సైన్యం వీధుల్లో గస్తీ కాస్తుంది. కాఠ్మండు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం హింస కారణంగా కొంత పాక్షికంగా మూసివేశారనే చెప్పొచ్చు. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి కంపెనీలు ఇంకా సర్వీసులను పునరుద్ధరించలేదు. ఇప్పుడు కొంత విమానాశ్రయం తిరిగి మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం సమాచారాన్ని ఇవ్వటం లేదు. అయితే పర్యాటకుల పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగానే ఉంది. అక్కడ హోటల్స్, వాహనాల పైన దాడుల వల్ల చాలా మంది పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది భారతీయ పర్యాటకులు హోటల్స్ దగ్ధం కావడంతో ఎంబసీ సహాయం కూడా కోరారు. రోడ్ల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. బయటకు వచ్చి, అంటే నేపాల్ నుంచి విమానం ద్వారా ఇండియాకు రావాలంటే కుదరకపోవడంతో కొంతమంది రోడ్డు మార్గం ద్వారా ఇటు బీహార్ గానీ, అటు యూపీ గానీ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్లు తీసుకొని వెళ్లాలని భావించినప్పటికీ కూడా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. వారిపైన కొంత దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు అక్కడ పరిస్థితి అయితే కొంత గందరగోళంగానే ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఏదైతే ఏపీ మంత్రి నారా లోకేష్ కొంత చొరవ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ప్రతి గంటకి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్, అదేవిధంగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. నేపాల్లో ఇప్పటి వరకు కూడా 215 మంది తెలుగు వారు చిక్కుకున్నట్లుగా సమాచారం వచ్చింది. అయితే వీరంతా నేపాల్లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారు. వీరితో నిరంతరం నారా లోకేష్ టీం, అదేవిధంగా మిగతా అధికారులు, ఏపీ, తెలంగాణ అధికారులందరూ కూడా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్లో ఉన్నటువంటి భోపాల్, సిమిల్కోట్, పశుపతి నగరం, పింగల్స్థాన్ ఈ ప్రాంతాల్లో మన తెలుగు వారంతా ఎక్కువగా చిక్కుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడుతూ నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు వారందరినీ కూడా వివిధ మార్గాల ద్వారా సంప్రదించి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాం. కాబట్టి వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి 2 గంటలకు కూడా ఒకసారి మానిటరింగ్ చేయాలని మానిటరింగ్ చేస్తున్నాం. నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు వారు ఏ ప్రాంతాలకు చెందిన వారు, వారి సమగ్ర వివరాలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తిరిగి వారి స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు కూడా చేశారు. నారా లోకేష్ కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా ఆదేశించారు. నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు వారితో లోకేష్ వీడియో కాల్, అదేవిధంగా ఫోన్ లో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నేపాల్లో చిక్కున్నటువంటి పలువురు తెలుగు వారితో మంత్రి నారా లోకేష్ ఫోన్ అదేవిధంగా వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడారు. విశాఖకు చెందినటువంటి సూర్యప్రభతో కూడా నేరుగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అక్కడ నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలపైన కూడా ఆయన వాకప్ చేసినప్పుడు తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్లో చిక్కుపోయాం, ప్రస్తుతం ఒక హోటల్లో సురక్షితంగా ఉన్నామని కూడా ఆమె తెలిపారు.
అయితే ఆ సందర్భంగా మంత్రి లోకేష్ వారికి మీరు ఎక్కడైతే ఉన్నారో ప్రస్తుతం అక్కడే ఉండాలి, బయటికి రావద్దు, ప్రతి 2 గంటలకు కూడా మీతో అధికారులు సంప్రదిస్తారు, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తారు. అయితే ఈ యొక్క విమానాశ్రయాన్ని పునరుద్ధరించిన వెంటనే కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొస్తామని కూడా వారిలో ధైర్యం నింపారు. సో మొత్తానికి అయితే ప్రస్తుతం కాఠ్మండు ఇతర నగరాల్లో పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది. రోడ్లపైన ఇంకా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. సైన్యం, పోలీసులు భారీగా మోహరించారు. కర్ఫ్యూ ఇంకా కొనసాగుతుంది. ఇంటర్నెట్ ఆంక్షలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. కాఠ్మండు ఎయిర్పోర్ట్ కు వెళ్లి కొన్ని విమానాలు అయితే నిలిపివేశారు. లక్నో, ఢిల్లీకి కొన్ని విమానాలు లక్నో, ఢిల్లీకి మళ్లించారు. ఎప్పుడైనా ఈ ఫ్లైట్లు పూర్తిగా రద్దయినటువంటి పరిస్థితి మనకుంది. కాబట్టి నేపాల్ కి అవసరం అయితే, అత్యంత అవసరం అయితే మాత్రం నేపాల్కి వెళ్ళండి, లేకపోతే నేపాల్కి వెళ్ళొద్దు అంటూ కూడా భారత ప్రభుత్వం ఒక అడ్వైజరీని కూడా విడుదల చేసింది. సో మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు నేపాల్కి వెళ్ళటం సురక్షితం కాదు. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులు అక్కడ సద్దుమణిగేంత వరకు కూడా వేసి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీని అయితే విడుదల చేసింది. అల్లర్లు అయితే ఇంకా తగ్గుముఖం పట్టలేదు, ఇంకా ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. సైన్యం పరిరక్షణలోనే పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.